ప్రభు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ఈ ఆరాధన కూడి వచ్చిన మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని కృపా వాత్సల్యతను బట్టి ఆయన సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని మనందరికీ అనుగ్రహించిన కృపగలిగిన దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక చిన్న విషయాన్ని చాలా క్లుప్తంగా దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. రేపు 25వ తారీఖున క్రిస్మస్ కార్యక్రమం ఉంటుంది. క్రిస్మస్ కార్యక్రమంలో పాలు పంపులు పొందాలి. అలాగే శుక్రవారము పగలు రాత్రి, శనివారము పగలు రాత్రి, ఆదివారము మధ్యాహ్నముతో సంవత్సరాంతపు కృతజ్ఞత ఉపవాస ప్రార్థన కూడికలు ఉంటాయి. మీరందరూ పాలు పంపులు పొందండి. సంవత్సరం అంతా దేవుడు మనలను కాచిదాచి కాపాడాడు. అందుకు కృతజ్ఞతాపూర్వకంగా మనము ప్రార్థన కూడికలలో పాలు పంపులు పొంది దేవుని ఉన్నతమైనటువంటి రాకడకు రాజ్యానికి సిద్ధపరచబడదాం. మందిరంలో ప్రార్థన కూడిక ఉంటుంది. వీటి కోసం మీరు ప్రార్థన చేయండి. ఇంచుమించు ఈ వారంలో, ఈ సంవత్సరపు ముగింపులో ఎక్కువగా దేవుని సన్నిధిలో గడపడానికి తీర్మానం చేసుకోండి. దేవుడు మిమ్మల్ని అందరినీ బలపరిచి నడిపించునుగాక. ఈరోజు మన ధ్యానము నిమిత్తమై ఒక చిన్న మాటను నేను జ్ఞాపకం చేస్తాను. ఒక చిన్న మాటను నేను మీకు దేవుని యొక్క వాక్యంలో జ్ఞాపకం చేస్తాను. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 21వ వాక్యంలో, దోవచూపు స్తంభములను నిలవబెట్టుము. ఈరోజు మన ధ్యానము ఏమిటి అంటే, దోవచూపు స్తంభములను నిలవబెట్టుము. ఈ చదవబడినటువంటి వాక్యపు లేఖనాలలో ఏ స్తంభాలను నువ్వు నిలబెట్టాలి, ఏ స్తంభాలను నువ్వు నిలబెట్టాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందంటే, దోవచూపు స్తంభములను నిలవబెట్టు. దోవ చూపే స్తంభాలను నిలవబెట్టు. దోవ చూపే స్తంభాలను అప్పుడప్పుడు మనము కొందరిని చూసి మాట్లాడుతూ ఉంటాం. వాళ్ళు మాట్లాడే మాటలు, వాళ్ళు చేసే చేష్టలను బట్టి అప్పుడప్పుడు మేమే భక్తులం అన్నట్టుగా బిల్డప్ ఇచ్చే వాళ్ళని చూసి పెద్దలు మాట్లాడుతూ ఉంటాడు. ఆ స్తంభం ఎత్తి వచ్చాడురా, స్తంభం నిలబెట్టి వచ్చాడురా, స్తంభం పాతి వచ్చాడురా అని అంటూ ఉంటాం. దేవుని వాక్యాన్ని ఆలకిస్తున్న దేవుని బిడ్డలారా, నువ్వు ఆ స్తంభాన్ని నిలబెట్టావో పాతావో నాకు తెలియదు, కానీ దేవుని యొక్క వాక్యము ఈ రోజున సెలవిస్తుంది, దారి చూపే, మార్గమును చూపే, దిశను చూపే, దశను మార్చే, దోవ చూపే స్తంభాన్ని నిలబెట్టాలి. ఆ వాక్యాన్ని మనము చదివితే, స్తంభములను నిలవబెట్టుము. నేను చదువుమనలే. దేవుని బిడ్డలారా, వాక్యాన్ని మీరు గుర్తుపడితే దేన్ని నిలబెట్టాలి? మనం ఇప్పుడు స్తంభాలు నిలబెట్టాలి. నీ ఆధ్యాత్మికమైన జీవితంలో, ఆత్మ సంబంధమైనటువంటి స్థితిలో కొన్ని స్తంభాలు నిలబెట్టవలసినవి ఉన్నాయి. స్తంభాలు, వాటిని నిలబెట్టాలి. చూడండి, మీకు అర్థమయ్యేటట్టుగా ఒక మాటను జ్ఞాపకం చేస్తాను. ఇశ్రాయేలు ప్రజలు పాలు తేనెలు ప్రవహించు దేశములో ప్రవేశించడానికి యాత్రను ప్రారంభించారు. యాత్రను ప్రారంభించినటువంటి వాళ్ళ జీవితంలో ఐగుప్తును దాటి, ఐగుప్తును విడిచి వాళ్ళు అలా బయటికి వచ్చిన వెంటనే పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభము వాళ్లకు తోడుగా ఉంది. పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభములో దేవుడు వారికి తోడై ఉండి వాళ్ళను నడిపించాడు.
ఒక ఇల్లు కట్టుకోవాలి అంటే స్తంభాలు కావాలి. స్తంభాలు కావాలి. వర్షానికి తడవకుండా, ఎండకు ఎండకుండా, మంచుకు ముద్దయిపోకుండా ఉండాలి అంటే పైకప్పు వేసుకోవడానికి ఒక 4 స్తంభాలు కావాలి. స్తంభం ఉన్నప్పుడు పైకప్పు వేయబడుతుంది. ఆ పైకప్పు వేయబడినప్పుడు మనం ఏమవుతాము అని అంటే మనము సంరక్షించబడతాం. ఇంకొంచెము ఆలోచింపజేసే మాట, మనం ఒక స్థలం కొన్నాం. సెంటా 2 సెంట్ల, ఎకరమా 10 ఎకరాల కాదు, ఎంతైనా సరే స్థలము కొన్నాం. ఆ స్థలము మనది. ఆ స్థలములోనికి ఎవరు రాకుండా, మనము బయటికి వెళ్ళకుండా ఒక 4 స్తంభాలను, రాళ్ళైతే తీసి పడేస్తారని ఒక 4 స్తంభాలు, ఒక 5 అడుగుల స్తంభాలు, 2 అడుగులు తెచ్చి బోరు తెచ్చి దించి దారము గట్టి చక్కగా ఆ స్తంభాలను అలాగా మన స్థలమును కాపాడునట్లుగా స్తంభాలను దించుతాం. 4 స్తంభాలను 4 మూలల, 4 మూలల. ఎందుకంటే ఎవరు వచ్చి ఆక్రమించకుండా, మనము అవతల స్థలములోనికి వెళ్ళకుండా. ఈ స్తంభానికి ఉన్నటువంటి అనుభవం చూడండి. ఎవరన్నా వచ్చారనుకోండి, ఏయ్ రావద్దంట. అది ఎవరన్నా మన స్థలంలోనికి ఆక్రమించుకోవడానికి వచ్చారనుకోండి, ఏమంటుంది? ఏయ్ రావద్దు, దాడుతున్నావు, హద్దు దాడుతున్నావు అంటది. మనము పొరపాటున అవతలికి వెళ్ళాలంటే, ఏయ్ ఎందుకు వెళ్తున్నా, నీ హద్దు దాటుతున్నావు. అవతల వాడిని హద్దు దాటనివ్వదు, నిన్ను హద్దు దాటనివ్వదు ఈ స్తంభం. అందుకే ప్రభు ఏమంటున్నాడంటే దోవ చూపే స్తంభం, దోవ చూపే స్తంభం. ఇప్పుడంటే పర్వాలేదులే కానండి, కొన్ని సంవత్సరాల క్రిందట ఏదన్నా ఊర్లకు వెళ్ళాలి అని అంటే ఒక స్తంభాన్ని, పెద్ద స్తంభాన్ని, ఒక 6-7 అడుగుల స్తంభాన్ని నాటి పాతి ఆ స్తంభానికి చెక్కలు కొట్టేవాళ్ళు. ఆ చెక్కల మీద ఉండేవి బోర్డులలాగా, ఇది పలాని ఊరుకు ఇటు చూపించి, ఇది పలాని ఊరికి వెళ్తుందని ఇటు చూపించి, ఈ పలాని ఊరికి వెళ్తుందని ఇటు చూపించి, ఆ స్తంభం ఏం చేస్తుంది అని అంటే, నువ్వు ఎక్కడికి వెళ్తావు, హలో నువ్వెవరు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, నేనా స్తంభం గారండి, నేను పలాని ఊరికి వెళ్ళాలండి. అవునా, అయితే ఇటెళ్ళు, మనుషులు ఎవరు ఉండరు అక్కడ. ఆ స్తంభము ఏం చేస్తుందంటే నీ దశ, నువ్వు వెళ్ళే ప్రాంతం, ఏ వైపు నువ్వు వెళ్తున్నావు, అసలు నువ్వు వెళ్ళాల్సింది ఎక్కడికి అని చెప్పి ఆ స్తంభము నువ్వు వెళ్ళవలసినటువంటి మార్గాన్ని చూపెడుతుంది. దోవ చూపే స్తంభాలను, దారి చూపే స్తంభాలను, మార్గాన్ని చూపే స్తంభాలను నువ్వు పాటించాలి, నువ్వు నిలవబెట్టాలి. ఇంకొక మాటలో చెప్పాలంటే నీవే అనేకులకు ఒక మార్గదర్శి అయిన స్తంభముగా నిలబడాలి. నిన్ను చూసి ఇచ్చి అనకూడదు, అర్థమవుతుంది అండి, అనకూడదు. నిన్ను చూసి బతికితే ఇలాగ బ్రతకాలరా అనేటట్లుగా మన మాదిరికరమైనటువంటి జీవితాన్ని ఒక స్తంభములాగా మనము నాటబడినటువంటి వారముగా మన ఆధ్యాత్మికమైనటువంటి స్థితిని కట్టుకోగలగాలి. ఆ వాక్యాన్ని మనం చదివితే దోవ చూపే, మార్గాన్ని చూపే ఒక స్తంభం, క్రీస్తును చూపగలిగిన స్తంభం, తూర్పు దేశంలో ఉన్నటువంటి జ్ఞానులకు యేసుక్రీస్తు దగ్గరికి నడిపించే ఒక దిశగా, ఒక మార్గముగా, నక్షత్రము ఎలాగైతే ఒక సూచనగా ఉండి వాళ్ళను నడిపించుకుని శిష్యువైనటువంటి యేసుక్రీస్తు ఉన్న ఇంటి దగ్గర దాకా నడిపించిందో, అలాగా మన ప్రవర్తన, మన బ్రతుకు, మన కూర్చునే విధానం, మన పద్ధతి సమస్తము ఆయన దగ్గరికి నడిపించే ఒక మాదిరికరమైన జీవితం కలిగి జీవించాలి. మనకేమో బీపీలు బోర్డర్లు దాడుతూ ఉంటాయి. ఏమిటండి, నోరు కంట్రోల్లో ఉండదు, కన్ను అదుపులో ఉండదు,
మనసు స్వాధీనంలో ఉండదు, హృదయము దేవునికి అప్పగించిన స్థితి ఉండదు. విచ్చలవిడితనముతో ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తూ ఉంటే, మేము ప్రార్థనకి వెళ్తున్నాం, సపోర్ట్లు కొడుతున్నాం, సందా మార్చి సిల్లర్ కూడా వేసేస్తున్నాం, క్రిస్మస్ కేక్ కూడా ఇస్తాము, ఈ జనవరికి భోజనాలకు పిలుస్తాము అంటే ఎవరు ప్రభువులోనికి వస్తారు? ఎవరు వస్తారండి? నీ జీవితమే ఒక సువార్తగా మార్చుకోగలిగేంతగా నువ్వు ఎదగాలి. నీ ప్రవర్తనే, నువ్వు నడుస్తూ ఉండగానే నీ అడుగు జాడలను చూసినటువంటి వాళ్ళు చక్కగా చెప్పగలగాలి, ఇతడు క్రీస్తును అనుసరిస్తున్న వ్యక్తి, ఇతన్ని వెంబడిస్తూ మనం వెళదాము క్రీస్తు మార్గములోనికని. వాక్యం అదే చెప్తుంది. ఈరోజు ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, దోవ చూపే స్తంభాలను పాటించాలి. నేను చదువుతున్నాను, మీరు జాగ్రత్తగా వినండి. ఇశ్రాయేలు కుమారి సరిహద్దు రాళ్లను పాటించుము. గత దినాలలో సరిహద్దు రాళ్లను గురించి నేను చెప్పుకుంటూ వచ్చాను. మరి మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు, నాకు తెలిసి ఉండదు, గుర్తుండదు. సరిహద్దు రాళ్లను గురించి చెప్పాను. ఈరోజు దోవచూపు స్తంభాలను మనము నిలవబెట్టాలి. నీవు వెళ్ళిన రాజమార్గము తట్టు నీ మనస్సు నిలుపుకోవాలి. తిరగుము, ఈ పట్టణములకు తిరిగి రమ్ము. నీవు ఎన్నాళ్ళు ఇటు అటు తిరుగులాడదు. విశ్వాస ఘాతకులారా, యెహోవా నీ దేశములో నూతనమైన కార్యము జరిగించుచున్నాడు, స్త్రీ పురుషుని ఆవరించును. ఇది ఆత్మీయ స్థితిలో ఒక ఉన్నతమైనటువంటి ఉపదేశం. స్త్రీ పురుషుని ఆవరించును అంటే సంఘం అనే స్త్రీ ఒక్కడే పురుషుడైనటువంటి యేసయ్యతో పెనవేసుకొని యేసయ్యతో జీవించే మహిమ కలిగినటువంటి రాకడను గురించినటువంటి అనుభవం. సరిహద్దు రాళ్లను పాటించుకొని దోవచూపు స్తంభములను నువ్వు నిలబెట్టి, నువ్వు అటు ఇటు తిరగకుండా, విశ్వాసఘాతకులుగా ఉండకుండా నువ్వు నిలిచి ఉంటే దేవుడు నీ జీవితంలో నూతనమైన కార్యాలు జరిగిస్తాడు. నూతనమైన కార్యాలు జరిగిస్తాడు. ఆయన మార్గంలో నువ్వు నిలబడాలి. ఆయన మార్గంలో మనము నిలిచి ఉండాలి. నేనైనా మీరైనా ఎవరైనా దేవుని ఉన్నతమైనటువంటి వాక్కును ఆలకిస్తూ ఉన్నటువంటి దేవుని ప్రజలారా, వాక్యపు లేఖనాన్నే మనము జాగ్రత్తగా గుర్తుపడితే నీ జీవితంలో నూతనమైన కార్యం జరగాలి అంటే, ప్రభు యొక్క రాకడకు నువ్వు సిద్ధపడి స్త్రీ పురుషుని ఆవరిస్తూ ఉన్నట్లుగా ఒక్కడే పురుషుడైనటువంటి క్రీస్తు ఎదుట సంఘము నిలబడాలి అంటే, సంపూర్ణ సిద్ధి పొందిన విశ్వాసిగా నువ్వు ఆయన ఎదుట నిలబడాలి అంటే, దోవ చూపే స్తంభములను, నేనంటాను నీ జీవితమే ఒక స్తంభముగా మార్చబడాలి. నీ జీవితంలో స్తంభములను నిలబెట్టగలిగిన ఒక ఆత్మీయ స్థితి కలిగి నడిపించబడాలి. స్తంభములను నిలబెట్టిన ఆత్మీయ యాత్రను కలిగి నడిపించబడాలి. మీరు ఆరాధనకు ఎందుకు వచ్చారు? మీరు ఆరాధనకు దేనికి వచ్చారు అంటే, రాకపోతే బాగుండదు, ప్యానం బాగలేక, ఆరోగ్యం బాగలేక, ఏదో కార్యం చేస్తాడని వచ్చాడని మాత్రం పొరపాటుని చెప్పద్దు. మనము దేవుని సన్నిధికి ఎందుకు రావాలి, దేవుని సన్నిధిలో ఎందుకు మనము నిలిచి ఉండాలి అని అంటే, రేపు ప్రభువు వచ్చు మహిమగల రాకడలో ఆయన ఎదుట నిలబడడానికి మన లోపాలు, మన పాపాలు సవరించుకొని, వాక్యమును నిలువుటద్దం ముందు మన బ్రతుకును దిద్దుకొని, ప్రభువుకి ఒక కానుకగా, ఒక అర్పణగా మనల్ని మనము అప్పగించుకోవడానికి దేవుని సన్నిధికి రావాలి. ప్రకటించబడుతున్న వాక్యాన్ని విని మీరు లెగిసిన తర్వాత భోజనాలు పెట్టడానికి వెంటనే మన సహోదరులు ఈ బరకాన్ని తీస్తారు, దులుపుతారు. అట్లా విన్న వాక్యాన్ని లేచినాయి అంటేనే ఇట వస్త్రాలు దులుపుకున్నట్టుగా వాక్యాన్ని కూడా దులిపేసి ఇక్కడ పడేసి, తప్పు చేసేటప్పుడు వాక్యం గుర్తు రాదు, లేనిపోని మాట మాట్లాడేటప్పుడు వాక్యం గుర్తుకు రాదు, ఆజ్ఞను అతిక్రమించేటప్పుడు వాక్యం గుర్తుకు రాదు,
చెయ్యకూడనిది చేయవలసిన సందర్భం వచ్చినప్పుడు వాక్యం గుర్తుకు రాదు. అందుకే కీర్తనకారుడు అంటాడు, నీ ఎదుట పాపము చేయకుండానట్లు వాక్యమును నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ వాక్యం మన ఆత్మీయ స్థితికి ఔషధమై సమస్త రోగ నివారణ కలగజేసే ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో నిలబెట్టే మార్గాలలో జీవము కలిగిన దేవుడు మనలను నడిపించునుగాక. చెప్పాలి చెప్పాలి, రెండు చేతులు పైకెత్తి సంతోషంగా చెప్పాలి. ఏం బాతించాలి ఇప్పుడు? ఏం చేయాలి ఇప్పుడు మనము? దోవ చూపే, అంటే దారి చూపే, మార్గాన్ని చూపే స్తంభాలు మనలో ఉన్నాయి, మనలో ఉండాలి. అవి నిలబెట్టాలి. స్తంభానికి విలువ ఎప్పుడో తెలుసా? నిలబెట్టినప్పుడు. స్తంభం ఎప్పుడు పనిచేస్తుందో తెలుసా? నిలబెట్టినప్పుడు. మీరు కావాలంటే ఆ ఉప్పుటేరులో కానీ లేకుంటే కాలువల్లో కానీ మీరు చూడండి, చేపలు పట్టుకోవడానికి పెద్ద పెద్దవి నాడతారు. ఎందుకో తెలుసా? జీవనోపాధి నిమిత్తం, ఒక హద్దును తెలుసుకోవడానికి. దేవుని మాటలను ఆలకిస్తున్న దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితంలో మనము నిలవబెట్టవలసినటువంటి స్తంభాలేమిటి? ఏ అనుభవంలోనికి వస్తే మన జీవితము స్తంభములాగా మార్చబడతాయి? అసలు మనము నిలవబెట్టవలసిన, మన జీవితంలో ఉండవలసిన స్తంభాలేమిటి? ఒక 4 స్తంభాలను నేను అలా టూకీగా చూపిస్తాను. మీరు చదువుతారు పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి. ఆది కాండము 28వ అధ్యాయము 22వ వాక్యము. స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. చాలండి, ఒకసారి చేతుల పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదామా? మీకు అర్థమైందా నా దేవుని మాట? నా దేవుని మాట మీరు గుర్తుపట్టారా? స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. యాకోబు తన తల్లిదండ్రులను విడిచి తన మామ దగ్గరికి వెళ్తున్నాడు. ఎందుకంటే అన్న ఎప్పుడు సమయము దొరుకుతుందా, తల్లిదండ్రులు ఎప్పుడు కన్ను మూస్తారా, ఈయన ఏదో ఒకటి చేయాలా అన్నటువంటి కసితో ఉన్నాడు. నా భాషలో చెప్పాలంటే కయ్యానికి కాలు దూవుతూ కత్తి చేత పట్టాడు. అలమ్మ నాన్న సలహా ఇచ్చారు, మీ మామ దగ్గరికి వెళ్ళిపో. కొద్ది రోజులు అయిన తర్వాత, శాంతించిన తర్వాత, ఎందుకంటే చిక్కుడుగాయ కూర పెట్టి జ్యేష్ఠత్వపు హక్కును తీసుకున్నాడు. ఎందుకంటే మేక చర్మము కప్పుకొని వాళ్ళన్న డ్రెస్ వేసుకొని నేను ఏశావునని అబద్ధము చెప్పి ఆశీర్వాదాలను తండ్రి దగ్గర నుండి తీసుకున్నాడు. అందుకు అన్నకు కోపం వచ్చింది. ఒక్క ఆశీర్వాదం కూడా లేదా అని ఏడిచాడు. ఏశావు, నీ సంగతి చూస్తాను అని చెప్పేసి తిరుగుతున్నాడు. వద్దురా బాబు, ఇక్కడ వద్దు, వెళ్ళిపో, ఒకే రోజు మేము మిమ్మల్ని పోగొట్టుకోలేము, ఆ కన్న బాధ మేము తట్టుకోలేమని చెప్పి పంపించేశారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, వాక్యపు లేఖనాన్ని మీరు జాగ్రత్తగా గమనించాలి, గుర్తుపట్టాలి. ఇప్పుడు యాకోబు వాళ్ళ మామ దగ్గరికి వెళ్తూ ఉన్నాడు. రాత్రి అయింది, చిక్కటి చీకటి కమ్మింది. ఏం చేయాలో అర్థం కాలే. ఒక స్థలానికి వచ్చాడు. వచ్చి అలా తడివి చూస్తే ఒక పెద్ద రాయి, స్తంభం లాంటి రాయి కనబడింది. దాన్ని తలగడగా చేసుకొని పడుకున్నాడు. పడుకున్న వెంటనే కల వచ్చింది. మీకు అంతా తెలుసు చరిత్ర, నేను మరలా విప్పి చెప్పవలసిన అవసరం లేదు. ఆ కల ముగించేసరికి తెల్లారిపోయింది. ఉలక్కిపడి లేచి భయపడి, అమ్మో ఇది ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, ఇది పరలోకపు గవిని. 17వ వాక్యంలో ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే.
పరలోకపు గవిని ఇదే, ఇదే పరలోకపు గవిని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అప్పుడు ఆ కింద వాక్యాన్ని మీరు చదువుకుంటే, ఇప్పుడు కాదు తర్వాత చదువుకుంటూ వస్తే, ఆయన తలగడగా చేసుకొని పడుకున్న రాయిని నిలబెట్టి అక్కడ దేవునితో ఒక తీర్మానం చేసుకున్నాడు. అయ్యా, నాకు తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, నేను ఎక్కడికి వెళ్ళినా సురక్షితంగా ఏ అపాయం లేకుండా కాపాడబడి నేను క్షేమంగా వస్తే, ఇదిగో ఈ స్తంభముగా నిలబెట్టినటువంటి ఈ రాయిని మందిరంగా చేస్తాను. నేను నాకు కలిగిన సమస్తములో నీకు 10వ వంతు చెల్లిస్తానయ్యా అని అక్కడ తీర్మానం చేసుకుని వెళ్ళిపోయాడు. ఎన్నో తిప్పలు పడ్డాడు, ఎన్నో కష్టసుఖాలు అనుభవించాడు. పిల్లనిచ్చినటువంటి మామే 10 సార్లు జీతాన్ని మార్చాడు, మోసం చేసి లాక్కున్నాడు. 20 సంవత్సరాల చేతుల కష్టార్జితాన్ని దొంగిలించాడు. దేవుడు దర్శించాడు. నేను నీకు తోడై ఉంటాను, నేను నీకు తోడై ఉంటాను. నువ్వేం చేయాలో తెలుసా? నేను ఎవరినో తెలుసా? ఆ బేతేలు దగ్గర రాయిని తలగడగా చేసుకొని బాధపడ్డావే, అక్కడ తీర్మానం చేసుకున్నావే, ఆ బేతేలు దేవుని నేను, ఆ బేతేలు దేవుని నేను. ఇప్పుడు మరలా ఆ బేతేలుకి వెళ్ళు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, వెళ్ళు. ఆ మాట విన్న తర్వాత ఎంతైతే యాకోబు చేతుల కష్టార్జితాన్ని, లాభాన్ని దొంగిలించాడో అంతకంటే ఎక్కువగా దేవుడు యాకోబును ఆశీర్వదించి పంపించేశాడు. 20 సంవత్సరాల ఆస్తిని దొంగిలించాడా? ఆఖరి సంవత్సరంలోనే అంతకంటే రెట్టింపు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. మనమేం ఆలోచన చేస్తాం తెలుసా? పనికి వెళ్తే అమ్మో సంపాదించేసుకుంటాం, ఇక వచ్చేస్తుంది, ఇక దేవుడు లేడు గీవుడు లేడు, ఏమంటే సంవత్సరంలో 52 ఆదివారాలు వస్తాయి, ఈ వారం వెళ్ళకపోతే ఏమవుతుంది లేని మనం అనుకుంటాం. నేనేమంటానంటే, మొదట దేవునికి మనము ప్రాధాన్యతనిచ్చి మన ఆత్మీయ స్థితిని జాగ్రత్తగా కట్టుకుంటూ నడుస్తూ ఉంటే ఏమిటండి, లోకములో నువ్వు కష్టపడితే వచ్చేదానికంటే నా దేవుడు రెట్టింపుగా నీకు కలిగేటట్లుగా కార్యాన్ని జరిగిస్తాడు. దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. మొదట చెప్పాడు దేవుడు, ఆ బేతేలుకి వెళ్ళు, మరలా బేతేలుకి వెళ్ళని. చూడండి, ఇంకొక మాటను కూడా మీరు చదువుతారు. ఆదికాండం 35వ అధ్యాయము 14వ వాక్యాన్ని చదివితే, ఆయన తనతో మాట్లాడిన చోట యాకోబు ఒక స్తంభము అనగా రాతి స్తంభమును కట్టించి దాని మీద పానార్పణము చేసి నూనెయు దాని మీద పోసెను. మీరు ఒకసారి జాగ్రత్తగా తలలు పైకెత్తండి. అక్కడ దేవుని వాక్యం ఏమని చదువుతున్నామంటే, స్తంభముగా నిలబెట్టాడా 28వ అధ్యాయంలో. మరలా అక్కడికి వచ్చి ఇక్కడ ఏం చేశాడు అని అంటే, రాతి స్తంభమును కట్టించి, మీరు బాగా గమనించాలి, రాతి స్తంభమును కట్టించి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నన్ను చూడండి, మనం ఈ మందిరం కట్టినప్పుడు చుట్టూ బరకం కట్టుకున్నాం. ఆ మందిరం కట్టినప్పుడు ఏం లేదు, ఏదైనా రావచ్చు, ఏదైనా వెళ్ళచ్చు. ఈరోజు ఏది రాదు. ఒకవేళ మనం లోపలికి రావాలంటే ద్వారం, ఆ ద్వారం ఎట్లా ఏర్పరచబడింది అంటే, ఇదంతా మూసేసిన ఆ ద్వారం ఏర్పరచబడడానికి ఇటొక స్తంభము, అటొక స్తంభము, ఇటొక స్తంభము, అటొక స్తంభము. అది ఏమైందంటే, మనము లోపలికి వెళ్ళడానికి ఇక్కడ వాక్యాన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే, తనతో మాట్లాడిన చోట యాకోబు నేను చదువుతాను. యాకోబు స్తంభమును కట్టించి, 28వ అధ్యాయంలో మనం ఏమని చదువుతాము అని అంటే, నేను నిలిపిన ఈ రాయిని, దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, 18వ వాక్యంలో, తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకొనిన రాయిని తీసి దానిని స్తంభంగా నిలబెట్టాడు. మీరు ఇక్కడ కొంచెము వ్యత్యాసాన్ని గమనించాలి. స్తంభముగా నిలబెట్టాడు,
ఇక్కడ 35వ అధ్యాయం 14వ వాక్యములో రాతి స్తంభమును కట్టించాడు, నిలబెట్టాడు, కట్టించాడు. అంటే మీరు ఇక్కడ వాక్యాన్ని జాగ్రత్తగా గమనించాలి. ఒక రాతినేమో నిలబెట్టాడు, ఇంకొక రాతినేమో కట్టించాడు. ఇప్పుడు 2 రాళ్ళ మధ్యలో నుండి వెళుతూ ఉన్నప్పుడు అది ద్వారముగా మార్చబడుతుంది, అది పరలోకపు గవినిగా తీర్చిదిద్దబడుతుంది. ఇప్పుడు నేను చెప్పాలనుకున్న నా దేవుని చిన్న సందేశము, నా దేవుని యొక్క చిన్న మాట ఏమిటంటే, దేవుని బిడ్డలారా, ఇప్పుడు దోవచూపు స్తంభములను నువ్వు నిలబెట్టాలి. ఆ దోవచూపు స్తంభము ఏమిటి అంటే దేవుని మందిరం. దేవుని మందిరం. నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ చోట ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, నీకు ఒక సంఘం ఉంది, నీకు ఒక సేవకుడు ఉన్నాడు, నీకు ఒక పరిచర్య ఉంది. వాటన్నిటిని విడిచిపెట్టి ఆ సమయానికి ఆ పరిచర్యలో, ఆ యొక్క సహవాసములో నువ్వు కూడి ఉండడానికి ఆ స్తంభము అన్నటువంటి మందిరము అన్నటువంటి స్తంభమును నీ హృదయంలో నిలబెట్టావా? నిలబెట్టాలి నువ్వు. అన్ని పిలవకు. ఈరోజు ఆదివారం రాడు పొద్దున్న లేచిన వెంటనే మందిరం చుట్టే తిరుగుతూ ఉంటాడు, పరిచర్య చేసుకుంటాడు, ప్రార్థన చేసుకుంటాడు, గడ్డి పీకుతాడు, ఏదేం చేసుకుంటా అటు ఇటు తిరగడు అని నీ గురించి ఒక మందిరము పరలోకపు గవిని ఒక దారి చూపించే స్థితి నీ ఆధ్యాత్మికమైన జీవితంలో కనబడాలి. మందిరం ఏమిటంటే పరలోకపు గవిని, అంటే పరలోకానికి ద్వారము, గేట్. మందిరం ఏమిటి అంటే ఏమనుకుంటున్నారు మీరు? మందిరం అంటే వచ్చేసి ఏదో కాలక్షేపం చేసేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. కాదు, మందిరం అంటే ఏంటంటే పరలోకపు గవిని. ఒక ఇంట్లోకి రావాలంటే గేట్లో నుండి వస్తారా, గోడ దూకి వస్తారా? కాళ్ళు కీళ్ళు నొప్పులు పడతాయి రోజు గోడ ఎక్కి దూకితే, అవునా కాదా? కాళ్ళు కీళ్ళు నొప్పులు పడతాయి. అసలు గోడ దూకేది ఎవరంటే దొంగోడు, యజమాని కాదు. యజమానునికి ఒక ద్వారం ఉంటుంది. ద్వారపాలకుడు వచ్చిన వెంటనే తలుపు తీస్తాడు, ఆ గేటు తీస్తాడు. నీవు కూడా ప్రభు వచ్చేంత వరకు ఈ ఉపదేశ క్రమంలో, ఈ మందిరపు యొక్క అనుభవంలో నువ్వు పట్టబడి చూడండి, ఒక రాయిని నిలబెట్టి ఇది మందిరం అన్నాడు, రాతి స్తంభమును కట్టించి ఇది దేవుని మందిరం అంటున్నాడు. ఒకటి నిలబడాలి, రెండవది నీ ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో నువ్వు కట్టబడాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడాలి. మందిరానికి వచ్చేసి వెళ్ళిపోతాం, ఇక అయిపోయింది, ఇక ఏమి లేదులే అనుకుంటే మనము పొరపాటు చేసినట్టే. మనము మన ఆలోచనను ఏమిటండి వ్యర్థంగా ఆలోచన చేసినట్టే. ఈ స్తంభము మీ దగ్గర ఉందా? ఈ స్తంభము కలిగిన అనుభవంలో నడిపించబడుతున్నావా? చూడండి, మీరు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వాక్యాన్ని మీరు చదవండి ఒక్కసారి. ఎక్కడ ఉందో తిమోతి పత్రిక ఎవరికి తెలుసు? చదువు. నేను ఆలస్యము చేసిన ఎడల, అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు వ్రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉంది.
సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమై ఉంది. సంఘం అంటే ఏంటి? హలో సార్, తలలు పైకి ఎత్తండి అయ్యా. అమ్మ, ఫ్యాన్లు, లైట్లు, మైకులు, బాక్సులు, సంఘం అంటే ఇదే? సంఘం అంటే ఇదే కాదు. సంఘం అంటే ఇదిగో మనము. కొంతమంది చెప్తూ ఉంటారు, మాకు పెద్ద సంఘాలు, పెద్ద సిలువ ఉంది, యేసుప్రభు షీజ్ ఆపి ఉంటుంది. ఒక ఆయన చెప్తున్నాడు, మా చర్చిలో అండి ఫ్యాను ₹1,00,000, 2 లక్షలు అండి, పెద్ద ఫ్యాన్ అండి, ఇంత రెక్కలు ఉంటాయండి, ఒకేసారి 500 మంది గాలి తగులుతుందండి. అదే సంఘము? సంఘం అంటే అదే? ఏంటి సంఘం అంటే ఏంటి? చూడండి, అక్కడ పౌలు గారు తిమోతికి పత్రిక రాస్తూ, నీ ప్రవర్తించే ప్రవర్తన దిద్దుకునే స్థలం ఇది, అది సంఘం. కఠినముగా నీకు బోధించి బాకుపోటు లాంటి మాటలతో నిన్ను గుచ్చి నీలో ఉన్నటువంటి చెడును బయటికి తీసి ఒక సరి అయినటువంటి ప్రవర్తన కలిగిన వారిగా నడిపించేదే సంఘం. సత్ప్రవర్తన చేత నీవు పట్టబడి కట్టబడి ఆయన కొరకు ఒక సాక్షిగా జీవించే జీవితము కలిగి జీవించేది. ఇప్పుడు సంఘం అంటే మీరు ఏమవ్వాలి అని అంటే, ఏమని అక్కడ వాక్యం సెలవిస్తుందంటే, ఆ సంఘము సత్యమునకు స్తంభము ఆధారం. సంఘము సత్యమునకు స్తంభము ఆధారమై ఉంది. సత్యము అంటే నీలోనే కనబడాలి. అసలు సత్యం అంటే ఏమిటంటే, యోహాను సువార్త 17:17లో నీ వాక్యమే సత్యము, నీ వాక్యమే సత్యము. దేవుని వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, నీ దగ్గర నీలో ఈ స్తంభం ఉందా? జీవము కలిగిన దేవుని సంఘం, జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధించగలిగినటువంటి సంఘం, జీవము కలిగిన దేవుణ్ణి కొనియాడగలిగినటువంటి ఆత్మీయ అనుభవం. అట్టి అనుభవం, అట్టి స్థితి, అట్టి పరిస్థితి మన ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో మనము కలిగి నడిపించబడుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది సంఘం, అది సంఘం. మరలా ఒక్కసారి ఆదికాండము 28వ అధ్యాయము 22వ వాక్యాన్ని చదవండి. స్తంభముగా నేను నిలిపిన ఏంటండి? ఈ రాయి దేవుని మందిరమగును. ఈ రాయి దేవుని మందిరమగును. చాలండి. నేను స్తంభముగా నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వాక్యం. మీలో రాతి గుండెను తీసివేస్తానని అక్కడ రాసి ఉంటుంది. యెహెజ్కేలు గ్రంథము 11వ అధ్యాయం 19వ వాక్యంలో ఇదే మాట, మీ రాతి గుండెను తీసివేస్తానని రాసి ఉంటుంది. 36, 26, 11, 19 రెండు చోట్ల మీలో ఉన్న రాతి గుండెను. ఇప్పుడు కాస్త తలలు పైకెత్తండి. ఆది కాండములో ఏమని మనం చదివాము అని అంటే, స్తంభముగా నిలిపిన ఈ రాయి మందిరమగును. ఈ రాయి మందిరమగును. ఆ రాయి ఏ రాయి అని అంటే, నీ గుండె రాతి గుండెలాగా మార్చబడింది, కఠినముగా మార్చబడింది. ఆ కఠినమైనటువంటి నీ స్థితిని, పరిస్థితిని దేవుడు నివసించే, పరిశుద్ధాత్మ నివసించే ఆలయముగా దేవుడు మార్చబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పాత నిబంధనలో నేను వారిలో నివసించున్నట్లుగా ప్రత్యక్షపు గుడారాన్ని ఏమన్నాడు? అది టెంటు తీయడం వేయడం. సొలొమోను ద్వారా మణుగులు బంగారాన్ని వెచ్చించి, వెన్నిని వెచ్చించి, ఇత్తడిని, రాగిని, ఏమిటండి ఇనుమును లెక్కలేనంతగా వెచ్చించి ఒక ఘనమైనటువంటి మందిరాన్ని కట్టించారు. ఈ కడవరి దినాలలో నిన్ను నన్ను ఆయన తనకు నిలయముగా మార్చుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కఠినమైనటువంటి స్థితి కలిగినటువంటి మన ఆత్మీయ స్థితిలో నుండి మనము విడిపించబడి
ఫ్యాను చల్లగా గాలి వస్తుంది, వాళ్ళకు గాలి వేయకూడదు, గాలి వేయకూడదు, కోమాలకి వెళ్ళిపోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పాలి 2 చేతులు పైకెత్తి హల్లెలూయా. ఈ గుండెను, ఈ రాతి గుండెను ఆయన గుడిగా మలుచుకొని అందులో నివాసం ఉండాలని కోరుకుంటున్నాడు. ఇప్పుడు వాక్యాన్ని మీరు జాగ్రత్తగా గమనించండి. ఏం నిలబెట్టాలి మనము? దారి చూపే స్తంభములను నిలబెట్టాలి. ఏమిటి ఆ మొదటి స్తంభము అని అంటే? దేవుని మందిరం, సహవాసం, ఆత్మీయ స్థితి. ఈ గుడిని ఆయన నివసించే నిలయముగా మార్చుకుంటున్నాడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. 2 చేతుల పైకైతే గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పదు. ఇంకొక మాటను కూడా మీరు చదువుతారు. రాజుల మొదటి గ్రంథము 7వ అధ్యాయము 21వ వాక్యాన్ని చదివినప్పుడు అక్కడ ఒక అద్భుతమైనటువంటి మాట. ఈ స్తంభములను అతడు పరిశుద్ధ స్థలపు మంటపములో ఎత్తించెను. కుడి పార్శ్వమున స్తంభమును ఎత్తి దానికి యాకీను అని పేరు పెట్టెను. ఎడమ పార్శ్వమున ఈ స్తంభమును ఎత్తి దానికి బోయాజు అని పేరు పెట్టెను. బోయాజు అని పేరు పెట్టెను. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. చెప్పండి, కొంచెం చేతులు పైకెత్తి. బాగా నీరసంగా ఉన్నట్టున్నారు. 2 చేతులు పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమ్మా, అర్థం కాలేదా? వినపడదా? ఇప్పుడు వేదాలు చదివితే చెవులో సీసం పోయమన్నారు. ఈ వాక్యం చెప్పట్లా. వినాలి, జాగ్రత్తగా వినాలి. సార్ 2 చేతులు పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని వాక్యాన్ని ఆలకిస్తున్న దేవుని బిడ్డలారా, ఇక్కడ మనకు 2 స్తంభాలు కనబడతాయి. ఆ 2 స్తంభాలు పరిశుద్ధ స్థలపు మంటపములో నిలబెట్టించాడు. 2 స్తంభాలు. కుడివైపున ఉన్నదానికేమో యాకీను అని పేరు పెట్టాడు. ఎడమ వైపున ఉన్నదానికేమో బోయాజు అన్నటువంటి పేరు పెట్టాడు. దేవుని వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, యాకీను అంటే అర్థం ఏమిటంటే స్థిరత్వము. ఏమిటండి? స్థిరత్వము. బోయాజు అన్నటువంటి మాటకు అర్థం ఏమిటంటే బలము. స్థిరపరచువాడు, బలపరచువాడు అని అర్థం. ఈ రోజున మన జీవితంలో రెండవదిగా, మొదటిది దేవుని మందిరం, పరిశుద్ధుల సహవాసం, జీవము కలిగిన దేవుని సహవాసం అనే ఒక స్తంభం మనలో ఉన్నప్పుడు అది పరలోకపు గవిని. రెండవదిగా మనము దేవుని వాక్యాన్ని ఏం చదువుతున్నామంటే, యాకీను, బోయాజు అన్నటువంటి స్తంభములను ఈ గుడిలో నిలబెట్టుకున్నావా? చాలామంది ఏమిటండి, ఈ కడవరి దినాలలో ఎట్లా ఉందంటే పరిచర్య, ఏ రకంగా ఉందంటే పరిచర్య, ఎప్పుడు ఎవరు ఉంటారో తెలియదు, ఎప్పుడు ఎవరు వెళ్తారో. అస్థిరులు, స్థిరత్వం లేదు. కారణం ఏమిటంటే యాకీను అన్న స్తంభం లేదు, అంటే స్థిరత్వం లేదు. బోయాజు అన్న అనుభవం లేదు, అంటే బలము లేదు. వాక్యము ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా, కృప ద్వారా పొందుకున్న బలము ఆ వ్యక్తుల జీవితాలలో లేదు గనక చంచలమైనటువంటి మనస్సు కలిగి. మన సోమవారం సంతకి వెళ్ళారా? వెళ్ళారో లేరో నాకెందుకు, వెళ్ళరు మీరు. సంతకి వెళ్ళి ఉల్లిపాయలు తెచ్చుకుంటాం. ఉల్లిపాయలు తెచ్చి ఆ ఉల్లిపాయలు ఫ్యాను 5 స్పీడ్లో పెట్టి ఉల్లిపాయలు పోసామనుకో. ఉల్లిపాయలు పోసిన వెంటనే ఆ ఉల్లిపాయలతో కూడా వచ్చిన పొట్టంతా లేచి గాలికి వెళ్ళిపోద్ది. ఉల్లిపాయ మాత్రం అక్కడే కదలదు. అర్రే రే రే రే, పుట్టు ఎక్కడి నుండి వచ్చింది? అది పుట్టు ఎక్కడి నుండి వచ్చింది? దాంతోనే పుట్టిందే కదా, ఉల్లిపాయలో పుట్టిందే కదా.
పొట్టెందుకు ఎగిరిపోయింది? ఆ ఉల్లిపాయ ఎందుకు అక్కడ నిలబడి ఉంది? అంటే బలం లేదు. ఈ రోజున చాలామంది సహవాసంలో నిలబక, సహవాసంలో స్థిరంగా ఉండక, ఒక సహవాసపు అనుభవం లేక, చంచలమైనటువంటి మనస్తత్వం. కళ్ళమును గురించి చెప్పేటప్పుడు మీకు చెప్తూ వచ్చాను. దుష్టత్వం అనే పొట్టని, కల్పనా కథలు ఏమిటండి, కలిపి చెడిపేటి ఉపదేశమని, ఇట్లా కొన్ని విషయాలు నేను పొట్టును గురించి చెప్పుకుంటూ వచ్చాను. అటువంటి అనుభవము కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఏమవుతారు అని అంటే, గాలి వీచినప్పుడు ఏదో ఒక మూల కొట్టుకెళ్ళిపోతారు. అందుకే మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో మనకు ఏ స్తంభాలు ఉండాలి, ఎలాంటి స్తంభాలు ఉండాలి అని అంటే, యాకీను అన్నటువంటి స్థిరమైన స్తంభం ఉండాలి. బలమును కలిగినటువంటి బోయాజు అన్నటువంటి స్థలము మన జీవితంలో కలిగి నడిపించబడాలి. ఈ స్తంభాలు దేంతో చేశారంటే ఇత్తడితో చేశారు. దీని ఫుల్ డీటెయిల్స్ రమేష్ అన్న ఇంటి దగ్గర కృతజ్ఞత ప్రార్థన పెట్టినప్పుడు చెప్పాను స్తంభాల గురించి. మీకు గుర్తుండదు, నాకు గుర్తుంటుంది. యాకీను బోయాజు గురించి అక్కడ చెప్పాను నేను. ఇప్పుడు కొంచెం చెప్తున్నాను మీకు మరో కోణంలో. దేవుని వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, వాక్యపు లేఖనాన్ని గమనించండి. ఈ స్తంభాలు ఉన్నాయా అంటే స్థిరంగా ఉండగలుగుతున్నావా? సమస్యలు వచ్చినా, శోధనలు వచ్చినా. చూడండి, మీకు ఒక మాటని చెప్తాను. ఇప్పుడు ఈ షెడ్డు దేని మీద ఆధారపడి ఉందంటే స్తంభాల మీద. ఆ రెండు స్తంభాలు దెబ్బలాడుకొని ఆ రెండు స్తంభాలు దెబ్బలాడుకొని, అబ్బే నేనున్నాననే ఒకటి తోక తిప్పకు ఒక గుట్లపాటికి వెళ్ళిపోయింది అనుకోండి, కొంప కూలిపోతుంది, పైకప్పు పడిపోతుంది. అంటే సహవాసానికి, పరిచర్యకు నువ్వేమవ్వాలి అంటే దేవుని బిడ్డలారా, ఒక స్తంభములాగా. అబ్బే నాకే మేకు కొట్టారు, నాకే చుట్టేస్తున్నారు, నాకే బోర్డు తగిలిచ్చారు, నాకే ఇది తగిలిచ్చారు, నాకే అది. స్తంభానికి ఉండే గుణం ఏమిటంటే ఓపిక. స్తంభానికి ఉండే గుణం ఏమిటంటే ఎంత భారాన్నైనా మోయగలుగుతాయి. స్తంభానికి ఉండే గుణం ఏమిటంటే, అర్థమైందండి, తొందరపాటు ఉండదు. ఆ తొందరపడే నేను ఉన్నానని ఇట్లా ఒరిగింది అనుకో. చిన్నప్పుడు ఒంటి నెట్టాడు స్తంభాలు వేసేవారు కర్రలతో, శర్రలతో వేసేవారు. అవి 2 సంవత్సరాలకు పురుగెక్కి తినేసిన తర్వాత మొత్తం ఊగిపోయి ఇరిగిపోయిన తర్వాత మొత్తం ఆ పైకప్పు మొత్తం కూలిపోయేది. నీవు ఈ పరిచర్యకు నీవు ఈ పరిచర్యకు ఒక స్తంభములాగా, సమస్త భారమును మోయగలిగిన వ్యక్తిలాగా. ఎన్నున్నాయి ఇక్కడ? 4, 8, 2, 10 స్తంభాల మీద మనము ఈ షెడ్డుని వేసాం. ఒక స్తంభము మోయట్లేదు, 10 సమానంగా బ్యాలెన్స్ చేసుకొని ఈ 10 స్తంభాలు అన్ని సమపాలల్లో భారాన్ని మోయగలుగుతూ ఉంది. ఆడు చూసుకుంటాడు, నాకెందుకులే, ఈ స్తంభాలన్నీ కలిపి ఆ రేకుల పిచ్చడ్డే చూసుకుంటుంది, నాకెందుకులే అని కాదు. దేని పని దానిది. ఈ చుట్టూ రేకులు ఏది లోపలికి రాకుండా కాపాడుతుంటే, ఈ స్తంభాలు పైకప్పును మోస్తుంటే, ఆ పైకప్పు పైనుండి పడే ఏది లోపలికి రాకుండా దేని పని దాన్ని చేస్తూ ఉంటే, అప్పుడప్పుడు మనుషులు వచ్చి దీన్ని శుభ్రపరుస్తూ ఉంటే ఈ మందిరము సుందరంగాను అందంగాను కనపడుతుంది. ఈ స్తంభం ఇటు వెళ్ళిపోయి, ఈ స్తంభము ఒకటి రామాయణపురానికి, ఒకటి డేగాపురానికి, ఒకటి అనాకోడేరుకు, ఒకటి తుమ్మగోపకు, ఒకటి గొల్లవంతిప్పకు పారిపోతే ఏముంటుంది ఇక్కడ? అందుకే స్థిరత్వం ఉండాలి. అందుకే యాకీను అన్నటువంటి స్థితి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేంతో చేయబడింది స్తంభము? ఇత్తడి. ఇత్తడి అంటే అర్థం ఏమిటంటే కృప.
అబ్బో మనం టాలెంట్ కలిగిన వాళ్ళము, ఏదో నరికేస్తాము, మనం ఏదో చేసేస్తామని దేవుడు మనల్ని పిలవలేదు. దేవుడు మనల్ని ఎన్నుకోలేదు. మనము బలహీనులమని, ఎందుకు పనికిరాని వారమని దేవుడు తన కృపచేత మనల్ని రక్షించుకున్నాడు. ఇది దేవుని వరమే తప్ప మన టాలెంటు తెలివి ద్వారా కలిగింది కాదు. అందుకే మనకు ఈ స్తంభాలు, ఒకటి స్థిరంగా ఉండాలి, రెండవది బలముగా ఉండాలి. కొంతమందికి బలం ఉంటే స్థిరత్వం ఉండదు, స్థిరత్వం ఉంటే బలం ఉండదు. రెండు సమపాలల్లో ఉండాలి, రెండు సమతుల్యముగా మార్చబడాలి. స్తంభం మనకు నేర్పే పాఠం, దోవ చూపే స్తంభము. నువ్వు ఈరోజు రెండవదిగా నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే, దేవుని యొక్క సన్నిధిలో స్థిరముగా నిలిచి బలము కలిగినటువంటి వ్యక్తిగా మార్చబడాలి. దేవుని ప్రతి పని కొరకు ఒక స్థిరత్వం, దేవుని ప్రతి పని కొరకు ఒక బలమైనటువంటి కార్యాన్ని చేసేటట్టుగా నువ్వు స్థిరంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పాలి, రెండు చేతులు పైకెత్తి సంతోషంగా దేవునికి స్తోత్రం చెప్పాలి. ఇర్మియా గ్రంథము 52వ అధ్యాయం 20-21 వాక్యాలు మీరు చదివితే, సొలొమోను యెహోవా మందిరమునకు చేయించిన 2 స్తంభములను, యాకీను బోయాజు 2 స్తంభములను, సముద్రమును, చదువు, ఎవరు? నెబుకద్నెజర్ రాజు వీటిని తీసుకెళ్ళిపోయాడు. ఇప్పుడు నేను చదువుతున్న మాటను మీరు గమనించండి. 21వ వాక్యములో నేను చదువుతానన్నా, వాటిలో ఒక్కొక్క స్తంభము 18 మూరల ఎత్తుగలది, 12 మూరల నూలు దాని చుట్టూ తిరుగును, దాని దళసరి 4 వ్రేళ్ళు, దాని దళసరి 4 వ్రేళ్ళు, అది గొల్లగలిగింది. ఒక్కసారి తలలు పైకెత్తితే మీకు అర్థమవుతుంది, లేకుంటే మీరు చెప్తే నేను వింటాను. తప్పేముంది? మీరు చెప్తే వినడం తప్పేం లేదేమక్క. మరి చూడితే కదా నేను చెప్పేది. దేవునికి స్తోత్రం కలుగునగా. ఆ 2 స్తంభాలు ఎలా చేయబడ్డాయంటే, దేవుని బిడ్డలారా, ఆ స్తంభము ఎట్లాంటిది అంటే గుండ్రంగా చేయబడింది. ఆ స్తంభము ఎంత మందము అని అంటే 4 వ్రేళ్ళు. చెప్పరేంటండి? 4 వేళ్ళు. 4 వేళ్ళని ఏమంటారు? మీకు తెలియదు పాపం. 4 వేళ్ళని ఏమంటారు? బెత్తెడు. బెత్తెడు ఎన్ని అడుగులు వస్తుంది? 3 అంగుళాలు. బెత్తెడు 3 అంగుళాలు వస్తుంది. 3 అంగుళాలు వస్తుంది అంటే దాని మందం ఎంత? స్తంభం మందం ఎంత? మాట్లాడట్లేదు మీరు. చుట్టుకొలత ఎంతో తెలుసండి? 12 మూరల నూలు తాడు చుట్టేస్తే అంత చుట్టు ఉంటుందట. దాని మందం ఎంత? బెత్తెడు 4 వేళ్ళు. 4 వేళ్ళు అంటే బెత్తెడు 3 అంగుళాలు. ఈ బెత్తెడు మనకు నేర్పుతున్నటువంటి పాఠం ఏమిటి? కీర్తనల గ్రంథము 39వ కీర్తన 5వ చరణాన్ని మీరు చదివితే, నా బ్రతుకు దినములను బెత్తెడంతగా నువ్వు చేసావు. నా బ్రతుకుని ఎంత చేసావు? బెత్తెడంతగా. శిశువు దశ, యవ్వన దశ, నడి వయస్సు, వృద్ధాప్యం. శిశువు దశ, యవ్వనము, నడిప్రాయము, వృద్ధాప్యము. మనిషి జీవితం క్లోజు. ఒకవేళ మనిషికి 100 సంవత్సరాలు అనుకో, 4-25. ఒకవేళ మనిషికి 80 సంవత్సరాలు అనుకో, 20.
మనిషి జీవితం 4 దశలు. అంటే ఈ స్తంభము మందము, 4 విరేళ్ళు అంటే బెత్తెడంతా. ఈ స్తంభము మనకు నేర్పుతూ ఉన్నటువంటి పాఠం ఏమిటంటే, ఇది మనిషి జీవితానికి సరిపోయే కృప. మనిషి జీవితానికి సరిపోయే కృప. నేను 200 సంవత్సరాలు బతకాలని అనుకోకూడదు, నేను ఇంకా బతకాలి అనుకోకూడదు. దేవుడు ఎంతవరకు మనకు ఆయుష్నిస్తే మధ్యాంతరంగా వెళ్ళిపోకుండా కృపను పొందుకు అంటే జీవితకాలం అంతా మనం కృప వెంబడి కృపను పొందుకుంటూనే ముందుకు సాగాలి. ఆ 39వ కీర్తన 5వ చరణాన్ని చదవండి ఒకసారి. నా దినముల పరిమాణము నీవు బెత్తెడంతగా చేసి ఉన్నావు. ఎంత చేసావు? ఇటు తలల పైకి ఎత్తడు. మన జీవితం అంతా 4 వేలల్లో ముడిపడి ఉంది. మిర్చిపాటు పడిన అవసరం లేదు. ఆల్రెడీ కొంతమందికి 2 ఏళ్ళు అయిపోయినాయి, కొంతమందికి 3 అయిపోయినాయి, కొంతమందికి 4 దగ్గరికి వచ్చాయి. అది దాటితే ఇంక లేదు కొలత. 4 ఏళ్ళు దాటితే ఇక లేదు జీవితం. అది కూడా ఏమంటాడో తెలుసా? నీటి మీద ఆవిరి లాంటిది, బుడగ లాంటిది, నీడ లాంటిది. కొంతసేపు కనపడి అంతలో ఆవిరైపోయే. ఇప్పుడు మటన్ తెచ్చుకుంటారు కదా, పొద్దున్న షాప్ దగ్గరికి వెళ్ళి అవి పొయ్యి మీద పెట్టి వచ్చి ఉంటారు. అది ఉడికినంతసేపు ఉస్సు ఉస్సు అని లెగుస్తుంది. కింద మంట అయిపోతే కాసేపు వచ్చి ఆగిపోద్ది ఆవిరి. మన జీవితం కూడా అటువంటిదే. అందుకే ఎక్కడికి ఆ జీవిత పరిమాణాన్ని, ఈ చిన్న జీవితాన్ని, దేవుడిచ్చిన కృపను పొందుకొని ఇక్కడ మనం కాపాడబడి అక్కడ ప్రభువు కొరకు ఆ రాజ్యములో నిలిచి ఉండునట్లుగా ఇక్కడ ప్రభువు కొరకు సాక్షిగా జీవించాలి. బెత్తెడంత జీవితం. తర్వాత అక్కడ ఏమని రాస్తుందంటే గొల్ల. ఏమిటండి చెప్పాలి కొంచెం గట్టిగా? ఏమిటండి అది? గొల్ల. అది వాటర్ బాటిల్. ఈ బాటిల్ ఎట్లా ఉంది? లోపల ఎట్లా ఉంటుంది? ఎట్లా ఉంటుంది? గుల్ల. లోపల గుల్ల అంటే లోపల ఏముండదు. ఇదే వాటర్ బాటిల్ నిన్న నీళ్ళుంటే ఈ శబ్దం రాదు, గట్టిగా ఉంటుంది. అంటే యాకీను బోయాజు అన్నటువంటి స్థలము ఒక మనిషి జీవిత పరిమాణాన్ని చూపెడుతూ నీ జీవిత దినమంతా కృపతో నడిపించబడని చెప్తూ ఉంటే, రెండవది గుల్ల. లోపల ఏమి లేదు, లోపల ఏం లేదు, ఖాళీ. లోపల ఏం లేదు. అహంభావం, అహంకారం, ద్వేషం, ఈర్ష్య, పగ. అన్నాడు, కొన్నాడు, నేనెందుకు. లోపల ఏం లేదు, గుల్ల, డొల్ల. లోపల ఏం లేదు. ఏమన్నా ఉందా? చెప్పరేంటండి? ఏమన్నా ఉందా? ఏమీ లేదు. ఖాళీ చేయబడినటువంటి పాత్రలాగా మన జీవితం మార్చబడాలి. 2 చేతులు పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పుదాం. గుల్ల అంటే దీనత్వం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వాక్యం. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తూ ఉన్నాడు. దీనులు అంటే లోపల ఏమీ లేని వాళ్ళు, పూర్. లోపల ఏముండదు, ఖాళీ. దేవుని వాక్యాన్ని ఆలకిస్తూ ఉన్నటువంటి దేవుని బిడ్డలారా, ఆ స్తంభము మనకు నేర్పుతూ ఉన్నటువంటి పాఠము, ఆ స్తంభాలు మనకు నేర్పుతూ ఉన్నటువంటి పాఠము, స్థిరపడి మనము బలము పొందుకోవాలి. స్థిరపడి బలము పొందుకున్నటువంటి మన జీవిత దినములంతా కృపను పొందుకొని నడిపించబడాలి. లోపల ఏమీ ఉండకూడదు. గుల్ల ఏమిటంటే అది గుల్ల. ఏమీ లేదు లోపల. ఎంత వెతికినా ఏం కనపడదు, ఎంత వెతికినా ఏం కనబడకూడదు. గుల్ల కలిగినటువంటి జీవితం కలిగి మనము దేవుని సన్నిధిలో ముందుకు నడిపించబడాలి.
చెప్పాలి చెప్పాలి. 2 చేతులు పైకెత్తి. 3వ స్తంభాన్ని గురించి కూడా చెప్తాను, అంటే ఎక్కువ సాగదీయకుండా క్లుప్తంగా ముగించేస్తాను. ఈ వారం మరలా చాలా రోజులు మనం దేవుని సన్నిధిలో ఉండాలి. చదువుదాం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఆదికాండము 35వ అధ్యాయం 20వ వాక్యం. యాకోబు ఆమె సమాధి మీద ఒక స్తంభము కట్టించెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సార్ 2 చేతులు పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం. మరలా ఒకసారి చదువుతా, అందరు చదవండి, అందరూ. సమాధి మీద స్తంభం కట్టించును, నేటి వరకు రాహేలు సమాధి స్తంభం. అది రాహేలు సమాధి స్తంభము, రాహేలు సమాధి స్తంభం. అది అంటే ఎందుకు ఆ స్తంభం మనలో ఉండాలి అంటే, నేను మీకు చెప్తాను. సమాధి మీద కట్టబడిన ఒక స్తంభం, ఆ స్తంభము నీ ఆత్మీయ జీవితంలో ఉండాలి. సౌలు రాజుగా అభిషేకించబడిన తర్వాత దైవజనుడైన సమూయేలు సౌలుతో చెప్తాడు, బెన్యామీను సరిహద్దుల్లో నుండి రాహేలు సమాధి మీదుగా నువ్వు వెళ్ళు, రాహేలు సమాధి మీదుగా నువ్వు వెళ్ళు. అంటే సమాధి మనకు నేర్పే పాఠం ఏమిటంటే బాప్తిస్మము. ఒక 2 రెఫరెన్సులు మీరు చదవండి. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 12వ వాక్యం. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 12వ వాక్యం. అమ్మ చదవండి. బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారే. బాప్తిస్మం అంటే అర్థం ఏమిటి? పాతి పెట్టబడడం. పాతి పెట్టబడిన దాన్ని ఏమంటాము? సమాధి. తెలియదు మీకు? పాతి పెట్టబడిన అనుభవాన్ని ఏమంటాము? సమాధి. ఇంకొక మాటను కూడా రోమాపత్రిక 6వ అధ్యాయము 4వ వాక్యం చివరిలో ఏమని రాసి ఉంటుందంటే, మనమందరము ఆయనలోనికి బాప్తిస్మం తీసుకొని ఆయన మరణములో పాలు పొందుకొని ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. పాతి పెట్టే కార్యక్రమం ఏమంటాం? సమాధి కార్యక్రమం. పాతి పెట్టే కార్యక్రమాన్ని ఏమంటాం మనము? సమాధి కార్యక్రమం. ఎవరిని పాతి పెడతాం? బతికున్న వాళ్ళనా? చచ్చిపోయిన వాళ్ళను పాతి పెడతాం. అంటే దాని అర్థం ఏమిటంటే, దేవుని బిడ్డలారా, మనము మారు మనస్సు పొంది, మనము మార్పు చెందిన వారిగా మార్చబడి, ప్రభు యొక్క కృపను పొందుకొని, ప్రభు యొక్క కృపకు పాత్రలుగా మార్చబడి బాప్తిస్మము పొందిన అనుభవం రావాలి. ఏమంటే మీకు తెలిసిన వాళ్ళు చనిపోయారు కదా కొంతమంది. మాట్లాడట్లేదు మీరు. చనిపోయారా లేదా? చనిపోయారా లేదా? చనిపోయారు కదా. వాళ్ళు కనబడుతున్నారు. మళ్ళా వాళ్ళకు భోజనం టిఫిన్ ఏమన్నా పెట్టారా? టీ కాఫీ ఇచ్చారా? ఇది మనం చనిపోయి బాప్తిస్మంలో పాతి పెట్టబడ్డాం కదా, మరెందుకు పాతవి? పాత వ్యక్తి. ఒక ఆయన అంటాడు, నేను బైబిల్ పట్టుకున్నాను, లేకుంటే నీ సంగతి చెప్తాను అంటాడు. అదేంటో నాకు అర్థం కాదు. దేవుని నమ్ముకున్నాను కానీ లేకుంటే ఏం చేస్తావు? చేసిన వాళ్ళు అంతా ఏమైపోయారు చూడలే చరిత్రలు. చేసిన వాళ్ళు అంతా ఏం చేశారండి? అత్తమ్మగారండి, దేవుని నమ్ముకొని గుడికి వెళ్తున్నాను కానీ లేకుంటే మీ సంగతి చెప్తానండి. నేను తిట్టడంలో కూడా ఒక మర్యాద మనకు. దేవునికి స్తోత్రం కలుగునగాక. మీరు చాలా తప్పు చేస్తున్నారండి. దేవునికి స్తోత్రం కలుగునగాక. చెప్పాలి ఒకసారి 2 చేతులు పైకెత్తి. అంటే చచ్చిపోయిన వాళ్ళు ఎవరు కనబడలేదు కదా. పొరపాటున ఏమిటండి, బైబిల్ ప్రకారం చచ్చిపోయిన వాళ్ళు దయ్యాలు కారు, కనబడరు.
ఒకవేళ పొరపాటున సచ్చినోళ్ళు అప్పుడప్పుడు చెప్తా ఉంటారు కదా, ఉదాహరణకు జ్ఞాపకం చేస్తున్నా, సచ్చినోళ్ళు కనపడ్డారు అనుకోండి, రారా బామ్మడిది టిఫిన్ చేద్దామని పిలుస్తావా? రారా టిఫిన్ చేద్దాం, రారా బామ్మడిది మా ఇంటికి రారా అని పిలుస్తావా? మరి ఎందుకు కనపడుతున్నాయి? మనం సమాధి చేయబడి, అంటే బాప్తిస్వం తీసుకోలేదంటే ఈ స్తంభము లేదు. ఒకవేళ బాప్తిస్వం తీసుకున్నా ఈ స్తంభము లేదు అంటే నువ్వు బాప్తిస్వం అనుభవంలోనికి రాలేదు. నీలో పాత జీవితం, ప్రాచీన స్వభావము, పాత స్థితి ఇంకా చావలేదు, ఇంకా అలాగనే ఉంది. చచ్చినోడి దగ్గరికి వెళ్ళి లేపండి, మనం అప్పుడప్పుడు వెళ్తాడు, ఇన్నటి దాకా బాగానే ఉన్నావు కదా, ఈరోజు లే మాట్లాడు, పాస్టర్ గారు వచ్చారు నీకోసం, మీ పెదనాయన వచ్చాడు నీకోసం. దేవుని బిడ్డలారా, వాక్యాన్ని జాగ్రత్తగా మనం గమనిస్తాం. చచ్చినోళ్ళు లెగరిక, అదే నిద్రపోయేటోని లేపండి, పాస్టర్ గారు వచ్చారని చెప్తే దొడ్డిదారి నుండి పారిపోతారు. దేవుని వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, వాక్యాన్ని జాగ్రత్తగా గమనించండి. నువ్వు చనిపోయావా ఇంకా బ్రతుకున్నావా? నువ్వు చనిపోయావా ఇంకా బ్రతుకున్నావా? శరీర క్రియలు ఇంకా నీలో బ్రతుకున్నాయా? పాపము ఇంకా నీలో బ్రతుకుందా? మనం పాపం విషయంలో చనిపోవాలి, బాప్తిస్వం ద్వారా పాతి పెట్టబడాలి, బాప్తిస్వం ద్వారా సమాధి చేయబడాలి. ఇంకా ఎంతకాలం వాయిదాలు వేస్తూ రేపు, వచ్చే సంవత్సరం, ఇంకొక సంవత్సరం, లోక పరిస్థితులు చూస్తున్నారు కదా, ఎన్ని మార్పులు కలుగుతున్నాయి. ఒక 15-20 సంవత్సరాల క్రితం కొన్న సెల్ ఫోన్లోనే ఎన్ని మార్పులు వచ్చాయి, ప్రకృతిలో ఎన్ని మార్పులు కలుగుతున్నాయి. చలికాలం చెమటలు పుట్టడం ఏంటండి? ఇంట్లోకి వెళ్తే నిన్న శనివారం ప్రసంగం పెట్టే వాక్యం చెప్తుంటే మొత్తం తడిసిపోయిన అందరు ఇట్టుంటే చలికాలం చెమటలు పుట్టడం ఏంటి? మార్పు. ఎందుకు దేవుడు ఆలస్యం చేస్తున్నాడో తెలుసా? నీ మార్పు కోసం, నా మార్పు కోసం, మనందరి మార్పు కోసం ఆలస్యం చేస్తున్నాడు. సంవత్సరం 24వ సంవత్సరం అయిపోతుంది, ఇంకా బాప్తిస్వం తీసుకోకపోతే ఎట్లా? బాప్తిస్వం తీసుకున్న వాళ్ళు ఇంకా సరైన జీవితం చేయకపోతే ఎట్లా? పెద్దలు చెప్తా ఉంటారు చూడు, ఒక నేలెత్తి చూపెట్టేటప్పుడు 3 వేళ్ళు, ఒరే బాబు 3 సార్లు నీ బతుకుని చూసుకురా, వాడిని ఒక్కసారి ఏం చూపించావలే అని. ఇంకెంతకాలము? ఇంకా పాపము, ఇంకా లోకము, ఇంకా లోక సంబంధమైనవి, ఇంకా పాప సంబంధమైన వాటితో మనం జీవిస్తాం. ఇక మీదటనైనా 25వ సంవత్సరం రాబోతుంది, కార్యం జరగట్లేదు, సంపాదించుకోలేకపోతున్నాం, భక్తిలో భ్రష్టులైపోతున్నాం, యథార్థమైన భక్తి లేదు, మోకాళ్ళ అనుభవం లేదు, ప్రార్థన జీవితం లేదు. ఇంకా ఎంతకాలం? ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. అప్పటికి రెప్పపాటుల రూపాంతరము చెంది ఆయన ఎదుట నిలబడే ఒక ఉన్నతమైన భాగ్యాన్ని పొందుకోవాలి కదా. అదే బాప్తిస్వమే తీసుకోకపోతే రేపు మాత్రం ఖచ్చితంగా ఆదాం పాస్టర్ పలుసార్లు చెప్తూ ఉన్నాడు అని దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. అక్కడ మాట్లాడే అవకాశం ఉండదు నీకు. ఏమో ఒకసారి ఆలోచన చేయి. మొదటి స్తంభము మందిరం, సంఘం, జీవం కలిగిన దేవుని సన్నిధిలో ప్రవర్తించే ప్రవర్తన. రెండవ స్తంభము స్థిరత్వము, బలము. మూడవ స్తంభము మార్పు చెంది పాత మనిషి ఎక్కడ కనబడకూడదు, కనబడకూడదు. నేను ఎప్పుడు ఎక్కడ కనపడ్డండి? సంక్రాంతి రోజు మాత్రం బరి దగ్గర కనపడతానండి. అస్సలు నేను వెళ్ళండి, నేను వెళ్ళను. ఆ పుంజే నన్ను పట్టుకొని వెళ్ళిపోద్దండి. ఇంకా గతించలే పాత జీవితం. ఆశీర్వాదం కావాలి, ఆశీర్వాదం దా. ఫ్యాను రా, నా భుజం మీదకి రా. ఎందుకు వస్తుంది? దాన్ని అక్కడ కట్టేస్తే
దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. రెండు చేతులు పైకెత్తి సంతోషంగా దేవునికి స్తోత్రం. బాప్తిస్మంతో సమాధి చేసేయాలి. సమాధి చేసేయాలి ఇక సంపూర్ణంగా. దేవుని వాక్యంలో ఇంకొక స్తంభాన్ని చూపెట్టి నేను ముగిస్తాను. ఇది ఆది కాండమే. ఈరోజు అన్ని ఆది కాండంలో స్తంభాలే, ఆ బోయాజు స్తంభాలు తప్ప. 31:52 రాకను ఈ స్తంభమును దాటి నా యొద్దకు రాకను ఉండునట్లు ఈ కుప్ప సాక్షి, ఈ స్తంభము కూడా సాక్షి. ఈ కుప్ప సాక్షి, ఈ స్తంభము కూడా సాక్షి. కాస్త తలలు పైకెత్తండి చెప్తాను. కాస్త తలలు పైకెత్తండి. ఈ స్తంభము సాక్షి. దేనికి సాక్ష్యం? నేను ప్రారంభంలోనే చెప్పాను, నేను నీ దగ్గరికి రాకుండాను, నువ్వు నా దగ్గరికి రాకుండాను. లాబాను యాకోబు తీర్మానం చేసుకొని ఒక స్తంభాన్ని పాతి దానికి మిస్పా అని పేరు పెట్టారు. అంటే అవతల ఉన్న వాళ్ళు యువతలికి రాకుండా, యువతల ఉన్న వాళ్ళు అవతలికి వెళ్ళకుండా, అవతల ఉన్నోడు నీ మీదికి రాకుండా, నీవు అతని మీదికి వెళ్ళకుండా ఒక స్తంభం నిలబెట్టాడు. అంటే ఈ స్తంభం మనకు నేర్పుతున్న పాఠం ఏమిటంటే, ఓ భక్తుడా, ఓ క్రైస్తవుడా, ఓ క్రైస్తవుడా, ఓ భక్తుడా, నీకు ఒక హద్దు ఉండాలి. నీకు ఒక హద్దు ఉండాలి. పాపము చేయకుండానట్లు, అక్రమము చేయకుండానట్లు ఒక క్రమం ఉండాలి. నువ్వు దాటి వెళ్ళకూడదు. కొంతమంది చెప్తా ఉంటారు, నేను వెళ్ళలేదండి, వాళ్ళే వచ్చారండి. ఎందుకు వచ్చారు? నువ్వు అవకాశం ఇచ్చావు. నేను వెళ్ళలేదండి, వాళ్ళే వచ్చారండి. ఎందుకు వచ్చావు అని అడిగితే వస్తాడా? ఆ అమ్మాయి కానీ లేదా అబ్బాయి కానీ మాట్లాడ మీరంటే అని వంపులు తిరిగితేనే కదా వచ్చేది. పక్షపాయ వచ్చింది ఏంట్రా, జబ్బోడా, జబ్బుదానా అంటే వస్తారా? అంటే హద్దు ఏమైంది? రాయి ఏమైంది? లేదు. రాయి దాడుతున్నావు, రాయి చేస్తా, వస్తున్నావు, అది క్రమము కాదురా అని రాయి, ఆ నాటబడిన రాయి, ఆ నిలబెట్టిన రాయి సాక్ష్యం. మేము ప్రార్థనకి వెళ్తున్నామండి, మేము దేవుని నమ్ముకున్నామండి, ఇదిగో బైబిల్ కూడా కొనుక్కున్నామండి కొత్తది, రేపు కవర్ కూడా వేయిస్తానండి, వాగ్దానాలు కూడా ఉన్నాయండి, వాగ్దానాలు స్టిక్కర్లు ఉన్నాయండి, ఉన్నాయండి. మా ప్రవర్తన మాత్రం మారదండి, అదే బతికండి మాది. ఇంకా సాక్ష్యం అండి, మంచి సాక్ష్యం నా గురించి. 4వ స్తంభం ఏం చెప్తుంది? 4వ స్తంభం ఏం చెప్తుంది? అబ్బో, వీడు తెల్ల బట్టలు వేసుకున్నా ఈ లోపల బుద్ధులు మారలేదు. ఇది నా గురించి చెప్పే సాక్ష్యం. మన సాక్ష్యం ఎలా ఉంది? ఒక గొప్ప దైవజనుడు చెప్తాడు, గొప్ప దైవజనుడు చెప్తాడు, నేను తెల్లబట్టలు వేసుకొని మీ మధ్యకు వచ్చి సాక్ష్యం చెప్పి, అబ్బో ప్రసంగం చెప్పి, పాటలు పాడి మిమ్మల్ని ఊపేయచ్చు. నా సాక్ష్యము నా ఇంటి దగ్గర, నా భార్య, నా పిల్లలు, నా ఇంటి చుట్టుపట్టు ఉన్నవాళ్ళు, నా బంధువులు, నా స్నేహితులు, నా గ్రామం నా గురించి సాక్ష్యం చెప్పగలగాలి. అప్పుడే నిజమైన సాక్ష్యం. ఇంగ్లీషులో ఒక సామెత ఉంటుంది, నువ్వు ఎవరో చెప్పాలంటే నీ 4 స్నేహితుల పేరు చాలంట. నువ్వు ఎవరో చెప్పాలంటే నీ 4 స్నేహితులు చాలంట. ఎందుకంటే స్నేహితులు అంటే సహవాసం కదా. ఒకడు వైన్ షాపు, ఇంకొకడు సినిమా థియేటరు,
ఇంకొకడు రసబండ దగ్గర దెబ్బలాట, ఇంకొకడు చీకటి. ఈ నలుగురు నీ స్నేహితులు అయ్యారనుకో, నీకు సాక్ష్యం లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ సాక్ష్యం, నువ్వు సాక్ష్యాన్ని కాపాడుకొని ప్రభు కొరకు జీవించే ఒక ఉన్నతమైనటువంటి స్థితి కలిగి మనమందరం ఆ మహిమ కలిగినటువంటి దేవుని ఎదుట నిలబడగలగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలా విషయాలు ఉన్నాయి చెప్పాలని, ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడితో ఆపమంటున్నాడు. మొదటి స్తంభం మందిరం, రెండవ స్తంభం స్థిరపడి బలం పొందుకోవాలి, మూడవది సమాధి స్తంభం. పాత జీవితాన్ని తీసివేసి పాతది ఎక్కడ కనపడకూడదు. అందుకే నా సర్టిఫికెట్లు కానీ, నా పేరు కానీ, నా అడ్రస్ కానీ ఏది లేదు. అప్పుడప్పుడు కొంతమంది నా ఇన్సలు వేస్తూ ఉంటారు పాంప్లెట్లలో. వద్దు, వేయొద్దని చెప్తున్నాను. పాత వద్దు, ఇంకా దేవునికి స్తోత్రం కలుగునుగాక. వద్దు ఇంకా మన నూతన సృష్టి. నాలుగవ స్తంభము సాక్ష్యం ఉందా? నీ గురించి సాక్ష్యం చెప్పగలుగుతున్నారా? నీ ముందర రే చెప్పరా అంటే ఎవరేం చెప్తారా అని నువ్వు వెళ్ళిన తర్వాత చెప్పాలి. నీ వెనక ఒకప్పుడండి, ఇప్పుడండి దేవునికి స్తోత్రం. నిజంగా దేవుడు ఉన్నాడని, ఈయన మార్చాడని, ఈయన ప్రవర్తనను బట్టి ఒక సాక్ష్యం. ప్రార్థన చేసుకుందాం. స్త్రీలలో ఎవరికైనా ప్రేరేపణ కలిగితే విన్న వాక్యాన్ని బట్టి ఒక చిన్న ప్రార్థన చేయండి.